హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్‌తో ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. మీరైతే వర్క్ అయితే తెలుగులోనే చేయాల్సి ఉంటది. మీరైతే ట్రాన్స్క్రిప్షన్ అయితే చేయాల్సి ఉంటది. పర్ డే 60 మినిట్స్ ఉన్న వీడియోకైతే ఒక ట్రాన్స్క్రిప్షన్ చేస్తూ మీరైతే పర్ మంత్ 30,000 వరకైతే సంపాదించుకోవచ్చు గైస్. మీకైతే తెలుగు అదే విధంగా హిందీ వచ్చుంటే అయితే బోనస్ పాయింట్ అయితది. జాబ్ కోసం మీకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. వితౌట్ కోడింగ్ అయితే మీరైతే వర్క్ చేయాలి. కంప్లీట్‌గా ఇంటి దగ్గర ఉంటది కాబట్టయితే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ లేడీస్ అయితే కంప్లీట్‌గా ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంది? దాన్ని ఎలా అప్లై చేసుకోవాలని మన వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను గైస్. వీడియో స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకైతే చూడండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద వీడియో. మీరైతే ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్క్రిప్షన్ స్పెషలిస్ట్ ఉంది. ఇదైతే మీ రోల్ గైస్. ఆ ట్రాన్స్క్రిప్షన్ స్పెషలిస్ట్‌గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మేజర్‌గా అసలు ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏందంటే, ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్‌లో ఉన్న ఒక ఆడియో ఉందనుకోండి, కింద సబ్ టైటిల్స్ వస్తాయి కదా, అట్లా మీరైతే ఆడియో టు టెక్స్ట్ ఫార్మాట్ అయితే మీరైతే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీకు ఒక సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ అయితే అసైన్ చేస్తారు. దాని నుంచి అయితే మీరు చేయాలి ఉంటుంది. డైలీ ఒక 60 మినిట్స్ ఉన్న సాంగ్ కానీ వీడియో కానీ వాటికైతే మీరైతే కింద ట్రాన్స్క్రిప్షన్ అయితే చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది గైస్. చాలా ఈజీ వర్క్. కంప్లీట్గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. ఇంటి దగ్గర ఉండి మీరు చక్కగా పని చేసుకోవచ్చు. అదేవిధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ పర్సూ చేసిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే కనుక 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్గా, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోండి. 50 వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. తొందరగా జాబ్ కావాలనుకునే వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. లొకేషన్ వచ్చేసి ఎల్లండు అని ఉంది. బట్ దాని గురించి మీకు అవసరం లేదు, ఎందుకంటే అది ఓన్లీ బేస్ లొకేషన్ అండి. ఇదైతే మీరు కింద చూడొచ్చు, రిమోట్ అని ఉంది. అంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మిమ్మల్ని అయితే ఒక లొకేషన్కి అయితే హైర్ చేసుకుంటారు. బట్ మీరైతే ఇంటి దగ్గర నుంచి పని చేయాలి. శాలరీ కూడా చూడండి, 50,000 to 3 lakhs per annum ఉంది. బట్ ఇది 95% వేరియబుల్ ఉంది. మీకు ఒక ఇంటర్వ్యూలో కనుక మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మీ శాలరీ కూడా మీరు ఎక్కువ అయితే అడగొచ్చు. ఓకేనా. ఇక్కడ మస్ట్ హ్యావ్ స్కిల్స్ అని ఉంది. హిందీ టైపింగ్, బెంగాలీ, తెలుగు, మరాఠీ టైపింగ్ అని. దీంట్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ వచ్చి ప్లస్ హిందీ వస్తే మాత్రం మీకైతే మస్తు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది గైస్. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవన్నీ ఏ అవసరం లేదు. మీరైతే పర్ మంత్ అయితే ఈజీగా అయితే 30,000 అయితే సంపాదించుకోవచ్చు. మరాఠీ, హిందీ గుడ్ టు హ్యావ్ అని ఉంది. బట్ తెలుగుగా వచ్చిన వాళ్ళు కూడా తెలుగు ప్లస్ హిందీ వస్తే ఇంకా చాలా ఎక్కువ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూద్దాం. వాట్ విల్ డూ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. ప్రొవైడ్ హై క్వాలిటీ ట్రాన్స్క్రిప్షన్ సర్వీసెస్ ఫర్ వేరియస్ లాంగ్వేజ్ సచ్ యాజ్ బెంగాలీ, మరాఠీ, తెలుగు అండ్ హిందీ. ఈ లాంగ్వేజ్కి అయితే మీరైతే మంచి క్వాలిటీ ఉన్న ట్రాన్స్క్రిప్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, దాన్ని ఇప్పుడు మన కింద సబ్ టైటిల్స్ వస్తాయి కదా, అది ట్రాన్స్క్రిప్షన్ అంటే. ఓకేనా. యాక్యురేట్లీ ట్రాన్స్క్రైబుల్ ఆడియో రికార్డింగ్స్ ఇంటూ రిటర్న్ టెక్స్ట్ ఫార్మాట్స్ యూజింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. నేను ముందుగా చెప్పినట్టే ఆడియో రికార్డింగ్స్కి మీరైతే సబ్ టైటిల్స్ కింద అయితే వేయాల్సి ఉంటుంది ట్రాన్స్క్రిప్షన్. ఎన్షూర్ టైమ్లీ కంప్లీషన్ టాస్క్స్ అండ్ మీట్ డెడ్లైన్స్ ఫర్ ప్రాజెక్ట్ డెలివరబుల్స్. మీకైతే కంపెనీకి అయితే ప్రాజెక్ట్స్ వస్తాయి కదా, వాటిని అయితే ఇన్ టైంలో అయితే మీరు కంప్లీట్ చేయాలి. మీకు ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ మినిమం 60 minutes ఆఫ్ ఆడియో ఫైల్ ట్రాన్స్క్రిప్షన్ పర్ డే డిమాన్స్ట్రేటింగ్ కన్సిస్టెన్సీ అండ్ ఎఫిషియన్సీ. అంటే ఎలాంటి మిస్టేక్స్ కానీ, వర్బల్లో కానీ, వాటి గ్రామర్స్లో కానీ మిస్టేక్స్ లేకుండా మీరైతే కింద ట్రాన్స్క్రిప్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ ద కాన్ఫిడెన్షియాలిటీ అండ్ అదర్ టు కంప్లీట్ ద పాలసీ రిగార్డింగ్ ద సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదైతే జస్ట్ ఒక పాలసీ లెక్క. మీట్ డైలీ టార్గెట్స్ అండ్ డెడ్ లైన్స్ కన్సిస్టెన్సీ కాంట్రిబ్యూటింగ్ ద ప్రొడక్టివిటీ అండ్ సక్సెస్ ద ప్రాజెక్ట్స్ అని ఉందంటే, మీరైతే ఇచ్చిన డెడ్ లైన్లోనే మ్యాక్సిమం అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. డైలీ 60 minutes ఆడియోకి ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి అంటే చాలా ఈజీ వర్క్. దానికైతే ఈ శాలరీ అంటే చాలా ఎక్కువ. ఓకేనా. డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్స్ అంటే రిక్వైర్మెంట్స్ అయితే మీరు చూడొచ్చు. 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రాన్స్క్రిప్షన్ ఆర్ ఎనీ ఫీల్డ్. ఆడియో వీడియోకి సంబంధించిన ఏదైనా ఎడిటింగ్లో కూడా మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే కనుక అయితే మిమ్మల్ని అయితే తొందరగా ప్రిఫర్ చేసుకుంటారు. బట్ ఫ్రెషర్స్ ఆల్సో వెల్కమ్ అని ఉంది. ఫ్రెషర్స్ కూడా అయితే కంప్లీట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ కెన్ అప్లై యాజ్ వెల్ అని ఉంది. ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ అట్లీస్ట్ 1 Indian లాంగ్వేజ్, హిందీ, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, గుడ్ స్పీచ్ అండ్ యాక్యురసీ ఉంది. ఎలాంటి మిస్టేక్స్లో అయితే లేకుండా ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే మీరైతే మంచి ప్రొఫిషియెంట్గా అయితే ఉండాలి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో అయితే మంచి ప్రొఫిషియన్సీ రాయడంలో, చదవడంలో, దేంట్లో అయినా మనకైతే ప్రొఫిషియన్సీ ఉంటుంది. కాబట్టి అయితే ఖచ్చితంగా అయితే తొందరగా జాబ్ కావాలనుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గ్రామర్స్, రూల్స్ అండ్ పంక్చుయేషన్స్, కన్వర్షన్ ఫర్ ఇంగ్లీష్, రిటర్న్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అని ఉంది. ఓకేనా. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ హోమ్ విత్ మినిమల్ సూపర్విజన్ ఉంది.
ఇంటి నుంచి అయితే మంచిగా అయితే మీరైతే ప్రొఫిషియెంట్గా పనిచేయాలి. ఇది ఇండస్ట్రీ టైప్ చూడొచ్చు, ఐటీ సర్వీస్ అని ఉంది, కస్టమర్ సక్సెస్. ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే చూడండి ఫుల్ టైం ఉంది. మీరైతే ఫుల్ టైం అయితే వాళ్ళ ఆఫీస్ అవర్స్లో అయితే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఎడ్యుకేషన్ చూడండి, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని ఉంది. మీరైతే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ గైస్. వీడియో కొంచెం యూస్ఫుల్ అనిపించినా కూడా అయితే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.